క్రైస్తలార్ట్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట క్రైస్తలార్ట్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 26:7 నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎవరినైతే మనము నిరాకరించినమో దూషించినమో ఆయనే చివరకు వచ్చాలకే మనుషునికి ఆయువుగా ఉంటా ఉన్నాడు. మన యేసు ప్రభువుని నిరాకరించి ఆయనని దూషించి ఆయననే బ్యాన్ చేసి అంటే నిషేధించి ఒక మూలకు పెట్టినమో ఆయనే ఇప్పుడు మనుషునికి ఆయువుగా ఉంటా ఉండడు, ఊపిరిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు ఊపిరిగా ఉంటా ఉంటాం. ఎక్కడ ఊపిరిగా ఉంటాడంటే లోకము దాని పోకడ పోతా ఉంటది. లోకము దాని పోకడ పోతా ఉంటది. దానితో పాటు పోయే సందర్భంలో మనుషుల జీవితాలు రాలిపోతా ఉన్నాయి. మనుషుల జీవితాలు అకాలపు పండ్లు అంటారు కదా, అట్లాగా మనుషులు రాలిపోతా ఉన్నారు. కానీ రాలిపోంది ఒక్కళ్ళు ఉన్నారు. అకాల పండ్లు ఎలాగైతే రాలిపోతాయో ఆ పండ్లకు వలె రాలిపోకుండా ఈ మానవుల్లోనే ఈ మనుషుల్లోనే కొద్దిమంది వారి తోవలో ముందుకెళ్ళిపోతా ఉన్నారు. లోకంతో పాటు ముందుకెళ్ళిపోతా ఉన్నారు. కానీ మిగిలినటువంటి మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే మధ్యలోనే రాలిపోతా ఉన్నారు. రాలిపోనటువంటి మనుషులు ఎవరినైతే మనము నిషేధించి పక్కకు పెట్టినామో ఆయన వద్ద కూర్చున్నటువంటి వారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ దేవుణ్ణైతే ఎవరినైతే దూషించి ఒక పక్కకు పెట్టామో ఆ పక్కకు పెట్టినటువంటి ఆయన్ని మనము అంగీకరించి ఆయనతో పాటు నడుస్తా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే మన జీవితాలు రాలిపోవు. చూస్తా ఉన్నారు కదా, పరిస్థితులు భయంకరంగా ఉంటా ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని దాటి పోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. భయంకరమైనటువంటి పరిస్థితిని దాటి పోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎవరైతే క్రీస్తుని దూషించి పక్కకు పెట్టారో ఆ దూషించబడినటువంటి క్రీస్తు వద్ద కూర్చున్నటువంటి వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సైతం ముందుకు పోతా ఉన్నారు. లేఖనం ఏం చెప్తా ఉన్నది? యెషయా గ్రంథము 26:7 నీతిమంతుల తోవను నీవు సరళము చేస్తా ఉన్నావు. ఇది మనుషులందరికీ వారి వారి జీవితాల్లో అన్ని పరిస్థితులు అన్ని రోజులు వారికి అనుకూలంగా ఉండి రాయ్యరా నీకోసం ఎదురు చూస్తా ఉన్నా అని చెప్పనని పిలిచి దండేసి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు ఎత్తుతా ఉంటదా? పరిస్థితి అనేది మనుషునికి ఎల్లకాలము పిలిచి సాధారణంగా పిలిచి దండేసి దండం పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు ఎత్తుతా ఏం కావాలా
అని కాలము మనుషుణ్ణి అంగీకరిస్తుందా? ఏ మాత్రము అంగీకరించకపోగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఏమవుతా ఉన్నాడంటే రాలిపోతా ఉన్నాడు. ఈ రాలిపోవటానికి గొప్పవడం లేదు, తక్కువడం లేదు, ఉన్నతమైనటువంటి మనుషుడం లేదు, ఈ లేనోడని చెప్పని లేదు. అందరూ ఒకటే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులకి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా సరే ఆయన వద్ద కూర్చున్నటువంటి వారి జీవితాలకి, ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ జీవితాలకి ఆ తోవ అనేది ఏం చేస్తా ఉన్నాడంటే భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉన్నా సరే వారిని ముందుకు తీసుకొని పోతా ఉంది. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడ్డావంటే యేసు ప్రభు ఉన్నాడు పైన, అందుకే బయటపడ్డా. దేవుడు ఉన్నాడు పైన. ఎవరినైతే బ్యాన్ చేసి, ఎవరినైతే దూషించి పక్కకు పెట్టినామో ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసిందంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇక అడుగు ముందుకు పడదు అనుకున్న సమయంలో ఏం చేసిందంటే అడుగు ముందుకు వేపించి ఆయన ఇప్పటి వరకు తోడయి ఉన్నాడు అని చెప్పగలిగేది ఎవరంటే ఆయన వద్ద కూర్చుండి ఆయన జీవము కలిగినటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, నాలుక మీద పెదవుల మీద కాదు, హృదయంలో ఉంచుకొని ఎవరైతే నడుస్తారో ఆయనతో పాటు ఏ పరిస్థితి వచ్చినా సరే మిగిలినటువంటి మనుషుల లాగా రాలిపోకుండా ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. ముందుకు వెళ్ళిపోవటమే. ఇక ఆయన గనక మన జీవితానికి తోడై ఉంటే ఇక ఎక్కడా కూడా ఆగిపోవటం అనేది ఉండదు. యేసుప్రభు వారి గురించి చూద్దాం. దేవుడు యేసుప్రభు వారి జీవితంలో, తండ్రి దేవుడు యేసుప్రభు వారి జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడికి పడాల్సినటువంటి అడుగు అక్కడే పడ్డది. తర్వాత ముందుకు పడదు. ఇక లాస్ట్ అడుగు, ఇక ముందుకు పడదు. తర్వాత అడుగు లేదు. ఇక మనుష్యుడు అని జన్మించినటువంటి ప్రతి ఒక్కడికి, మనుష్య అవతారం ఎత్తినటువంటి ప్రతి ఒక్కడికి ఆ తర్వాత అడుగు అనేది లేదు. కానీ క్రీస్తు దేవుని యొద్ద కూర్చున్న దానిని బట్టి, దేవుని యొద్ద కూర్చున్నటువంటి దానిని బట్టి ఏం జరిగిందంటే ఆయన అడుగు ముందుకు పడటమే కాకుండా అనేకుల యొక్క ప్రాణాలని ఆయనతో పాటుగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు. యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త, యోహాను మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం కాదు, అపోస్తుల కార్యంలో ఉన్న వచనం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. తర్వాత యోహాను సువార్త చూద్దాం. అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము 2:24వ వచనం నేను చదువుతా చూడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి వచనం ఇది. మరణము యేసు ప్రభు వారిని బంధించి ఉంచటం అనేది అసాధ్యం అంట. మరణానికి ఎంతటోనైనా సరే లొంగ తీసుకునేటువంటి అధికారం ఉంది. కానీ యేసు ప్రభు వారిని ఈ మరణము పట్టి బంధించలేకపోయింది. ఎందుకు? యేసు ప్రభు వారు ముందుకు అడుగేయాల్సినటువంటి మనిషి.
ముందుకు అడిగేయాల్సినటువంటి మనిషి. ఆ మనుషుని జీవితం మరణం దగ్గరకు వచ్చాకే ఆగిపోద్ది అనుకున్నారంతా. మనుష్య జీవితం మరణం వరకు వచ్చాక ఆగిపోతుంది. ఎంత తోడైనా సరే అక్కడికి వచ్చాక రాలిపోవాల్సిందే. మనుష్యుడు అన్నటువంటి వాడు ఎవరైనా సరే ఆ మరణం దగ్గరకు వచ్చాకే రాలిపోతాడు. అక్కడికే జీవితం లాస్ట్. ఇక అదే లాస్ట్. ఇక అదే జీవితానికి చివర. తర్వాత అడుగు పడదు. ఏది చెయ్యి అడుగు ముందుకు పడదు. ఇక అదే లాస్ట్. కానీ యేసు ప్రభు వారు మరణాన్ని దాటుకొని అడుగు ముందుకేసాడు. నీతిమంతుల తోవని దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేసి నడిపించుకుంటూ పోతాడు. క్రీస్తు యొక్క పాదాల వద్ద కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లో ముందు భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే అడుగు ముందుకు పడుతుంది. ఎవడు ఏమీ చేయలేడు. ఏ పరిస్థితి, ప్రకృతి కూడా ఏమీ చేయలేదు. తెలివి తక్కువని అడిగితే ఏమంటాడంటే దేవుడు నమ్ముకోవచ్చుగా అని చెప్పి అన్నాం అనుకోండి, దేవుడు లేదు ఏం లేదని చెప్పని అంటాడు. వీడి ముందే 4 సునామీలు వచ్చినాయి అనుకోండి. ఈ మాట చెప్పినటువంటి వాడి ముందే 4 సునామీలు అంతెత్తులు లేచి వాడిని కొట్టుకొని తీసుకుపోయినాయి అనుకోండి. వాడు ఆడో చిక్కుకుంటాడు, చెట్లలోనో ఎక్కడో గుట్టల్లోనో రాళ్ళ సందులో చిక్కుంటాడు. వాడిని లేపి అడిగితే ఇది దేవుందా లేకపోతే ఏందని అడిగితే అంటాడు ఈ ప్రకృతి ప్రకోపం అని చెప్పని అంటాడు. దేవుడు అని చెప్పనని మాత్రం అన్నాడు, ప్రకృతి ప్రకోపం అని అంటాడు. ప్రకృతి ప్రకోపము మనుష్యుణ్ణి ఏం చేస్తుందంటే బంధించేసి ముందుకు పోకుండా చేస్తా ఉంది. ఈ ప్రకృతి కూడా క్రీస్తు పాదాల వద్ద కూర్చున్నటువంటి వాళ్ళని ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. ఈ తెలివి తక్కువ వాళ్ళు ఎట్లా బతుకుతారంటే వాళ్ళకున్నటువంటి ఆలోచనే జ్ఞానం అని బతుకుతా ఉంటారు. కానీ ఆ ఆలోచన వారిని ఏం చేస్తుందంటే ఎక్కడ వారిని బంధించాలో అక్కడ బంధించి ముందుకు తీసుకోకుండా పోతుంది. ముందుకు వాళ్ళని తీసుకోకుండా అక్కడనే ఆఫ్ చేస్తుంది. అదే క్రీస్తు యొద్ద దేవుని పాదాల యొద్ద ఎవరైతే ఉంటారో, దేవుని అడుగు జాడల్లో నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడతారో, ఆయన వెంబడి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి వారి ముందున్నటువంటి ప్రకృతి ఉంటది కదా, ప్రకృతి ప్రకోపము మరి ఇంకోటి అని చెప్పి అంటారుగా, వాటిని కూడా దాటుకొని ముందుకు పోతారు. మోషే సముద్రం ముందు నిలబడితే ఏమీ చేయలేకపోయింది. సముద్రం ఏమీ చేయలేకపోయింది. యేసు ప్రభు వారు ఆ మరణం ముందు నిలబడితే అందరూ చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఇక్కడితో అయిపోయింది, నిన్న మొన్నటి దాకా నా తండ్రి అని చెప్పి ఊగులాడింది కదా, ఈ రోజుతోటి ఈయన చాప్టర్ క్లోజ్. ఈ రోజుతోటి ఈయన అద్భుతాలు, ఈయన చెప్తున్నటువంటి నా తండ్రి ఈ కథ, ఈ వ్యవహారం ఇక్కడికే లాస్ట్ అని అనుకున్నటువంటి వాళ్ళందరి ఆలోచన కూడా తిరిగి 3వ రోజుకి కొట్టువేయబడ్డది. ఏ మనుషుని జీవితంలో అయినా సరే మరణం అనేది వచ్చి ముందు పడితే అది ఆ మనుషుని ఆ రోజు వాటికే బంధించేసి దాన్ని తోవలా తీసుకొని పోతుంది. మనుషునికి తర్వాత జీవితం అనేది లేదు. కానీ నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారికి ఆ తర్వాత మరణాన్ని దాటుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి దేవుడు కలుగజేస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 1వ అధ్యాయం 29 యోహాను సువార్త నేను చదువుతాం. 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను చూసి యేసు ప్రభు వారిని చూసి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు.
ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క అడుగులు ముందుకు పడకుండా ఏదైతే చేసిందో దానిని మోసుకొని పోవటానికి ఈయన దేవుని గొర్రెపిల్లగా దిగొచ్చాడు. దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చినటువంటి ఈ క్రీస్తు మరణాన్ని దాటాల్సి ఉంది. ఈ క్రీస్తు మరణాన్ని దాటాల్సి ఉంది. మరణాన్ని దాటిన తరువాత ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి మనుషుల యొక్క ఆత్మలు ఏమవుతాయి అంటే మరణాన్ని జయించి అడుగు ముందుకు వేసేటువంటి స్థితిని పొందుకుంటారు. ఈయన ద్వారా, క్రీస్తు ద్వారా. ఈ క్రీస్తుని మరణము బంధించిందా? ఈ క్రీస్తు మరణాన్ని దాటిండే అనుకోండి, అప్పుడు క్రీస్తుని కలిగినటువంటి వారందరూ కూడా మరణాన్ని దాటుతారు. మిగిలిన మనుషుల్లాగా ఆ మరణం దగ్గరకు వచ్చానికి ఆగిపోయి అంతటితోటి వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించరు. మిగిలినటువంటి వాళ్ళు లోకస్తులు, అన్య జనాంగం ఏమవుతారంటే మరణం దగ్గరకు వచ్చాకే వాళ్ళ యొక్క ప్రయాస, వాళ్ళ యొక్క జీవితం అనేది ముగించేస్తారు. కానీ యేసు ప్రభు వారు దేవుని యొద్ద నిలబడి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దేవుని పాదాల యొద్ద నిలబడి నీతిమంతునిగా తీర్చబడినటువంటి క్రీస్తు యొక్క మార్గము సరళము చేసేసిండు దేవుడు. అంటే క్రీస్తులో ఉన్నటువంటి మనం అందరము కూడా క్రీస్తు యొక్క జయ జీవితాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకొని మిగిలిన మనుషుల లాగా మరణము వరకే మన జీవితాన్ని ముగించకుండా మరణాన్ని దాటి ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలివి తక్కువ వాళ్ళు, ఈ తెలివి లేనటువంటి మనుషులు ప్రకృతికి అలాగనే భయంకరమైనటువంటి పరిస్థితులకి లోబడి ఆగిపోతారు. కానీ నీతిమంతులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తారంటే ఏ పరిస్థితి వచ్చినా సరే, ఎవడి ముందున్నా సరే, ఏది అడ్డం వచ్చి నిలబడ్డా సరే ఆయన నీతిమంతులను ఆగిపోనివ్వడు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన ఉన్న మనుషుడా? యేసుప్రభు వారు మనుషుడు కాదు, దేవుని కుమారుడు ఆయన. ఆ దేవుని కుమారుని ముందు మనుష్య రూపముగా మన స్వభావాన్ని ధరించినటువంటి క్రీస్తు ఏమైతా ఉన్నాడంటే ఆ మరణానికి లోబడి నశించిపోతారని అనుకున్నారంత. కానీ దేవుని యొక్క నీతి అనేది ఆయనలో ఉన్నది కాబట్టి, క్రీస్తులో ఉన్నది కాబట్టి ఏ మాత్రము కూడా ఆయన తోలని, ఆయన వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని మూసేయలేకపోయింది మరణం. అలాగనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిలో ఎంతమంది అయితే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే కావచ్చు, ఏ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో నుంచి అడుగు ముందుకు పడేటట్లుగా దేవుడు చేస్తాడు. లేఖనం సెలవిస్తా ఉంది, నీతిమంతుల త్రోవని ఆయన సరళం చేస్తాడు. నీతి ఎలా కలుగుతుంది అంటే నిషేధించబడినటువంటి, నిరాకరించబడినటువంటి ఎవరైతే ఈ రాయి పనికిరాదని చెప్పనని నిరాకరించారో అదే రాయి నేలకు తలరాయి అయిపోయింది. నేలకు తలరాయి అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ రాయి లేకపోతే, ఆ రాయి అనేది లేకపోతే మనుష్యునికి మనుగడ లేదు. ఆమె దేవుడు ఏం చేసిందంటే మరణాన్ని జయించేటట్లుగా ఆ నీతిమంతుని యొక్క తోవని సరళం చేసిండు. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.